ఈరోజు బియ్యం పిండి రొట్టె ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. దీనికోసం ఒక తాంబాలం తీసుకొని ఒక గ్లాస్ బియ్యం పిండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న సోయి కూర, సన్నగా తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, కొద్ది కల్లెమాకు, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ ముద్ద, పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం జీలకర్ర, దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ మంచిగా పిండికి కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకుంటే పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. దీన్ని మంచిగా తడుపుకున్నాక కొంచెం పైన నూనె రాసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక కవర్ మీద కొంచెం నూనె రాసి చిన్న చిన్న ఉల్లెల్లాగా తీసుకొని చేయితోని మనం ఎంత పలసగా వీలైతే అంత పలసగా ఒత్తేసుకోవాలి. పెంక మంచిగా కాలినాక కొంచెం నూనె వేసి రొట్టెని వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఇది కాల్చుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.